గత కొంతకాలంగా విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి డేటింగ్లో ఉన్నారని, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. బాలీవుడ్లో వీరిద్దరి రిలేషన్షిప్ గురించి చాలా కథనాలే రాశారు. ఒకానొక టైంలో వీరిద్దరి రిలేషన్షిప్ గురించి మీడియా ప్రశ్నించగా, అలాంటిదేం లేదు, మేమిద్దరు స్నేహితులం మాత్రమే అంటూ మొదట్లో కవరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ వర్మ ఫ్యామిలీ వర్షన్లో తమన్నా తళుక్కుమని మెరిసింది. అదే తరుణంలో ఇద్దరు కలిసి ఫారెన్ ట్రిప్స్ వెళ్లడం, మీడియాకి చాలాసార్లు జంటగా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి అర్థమైంది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ కలిసి వారి ప్రేమను అంగీకరిస్తూ తాము త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ప్రకటించారు. రీసెంట్గా తమన్నా ఓ ఈవెంట్లో పాల్గొనింది. అక్కడ మీడియా వారు, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు తమన్నాని. అందుకు తమన్నా మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చింది. అదేంటి, త్వరలోనే తమన్నా విజయ్ వర్మల పెళ్లి జరగబోతోంది అనుకుంటున్న అభిమానులకు మాత్రం షాక్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో విజయ్ వర్మతో జంటగా ఉన్న ఫోటోలను డిలీట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలంతా మొదట సోషల్ మీడియాలోనే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమన్నా కూడా విజయ్ వర్మ ఫోటోలను సోషల్ మీడియా నుండి తొలగించడంపై వీరిద్దరూ నిజంగానే విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, రీసెంట్గా తమన్నా ఓ పాడ్కాస్ట్లో పాల్గొని లవ్ అండ్ రిలేషన్షిప్ గురించి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. తమన్నా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తాను నిస్వార్థమైన ప్రేమను నమ్ముతానని, ప్రేమని ఎప్పుడైతే బిజినెస్గా చూస్తామో అప్పుడే సమస్యలన్నీ మొదలవుతాయని చెప్పుకొచ్చింది. ప్రేమ, రిలేషన్షిప్కు అర్థం తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైతే షరతులు మొదలవుతాయో అక్కడ ప్రేమ ఉండదని నమ్ముతాను. ఎందుకంటే ప్రేమ నిస్వార్థమైంది, ఆ బంధంలో ఎలాంటి షరతులు ఉండవని చెప్పుకొచ్చింది. ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలో, ఏం చేయాలో నీకంటూ ఒక ఆలోచన వచ్చిందంటే అది బిజినెస్తోనే సమానం. ఎవరినైనా ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛనివ్వాలి. రిలేషన్లో ఉన్నప్పుడు కంటే రిలేషన్లో లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఇదిలా ఉంటే విజయ్ వర్మ ఓ చర్మ వ్యాధితో బాధపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్ వర్మ చాలా కాలంగా బొల్లి మచ్చలతో బాధపడుతున్నారని తానే స్వయంగా ప్రకటించారు. బొల్లి మచ్చల కారణంగా చాలా కాలంగా బాధపడ్డారని, చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడడం వల్ల కొన్ని సందర్భాల్లో తనకు ఉద్యోగం కూడా రాలేదని చెప్పుకొచ్చారు. తమన్నా విజయ్ వర్మ విడిపోయారనుకుంటున్న సమయంలో విజయ్ వర్మ గురించి, తన ఆరోగ్యం గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఒక రకంగా ఈ మచ్చలు కూడా విడిపోవడానికి కారణమయ్యాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ జంట విడిపోయారంటూ పలు రకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వార్తలు నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.